మీ భర్త అంజిరెడ్డి గారు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు కూడా రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? భార్యాభర్త ఇద్దరు రాజకీయాల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? భార్యాభర్తలు రాజకీయాలలోకి రావద్దని ఎక్కడ లేదు కదండి, రూల్ ఏం లేదు కదా. అంటే సేవ చేయాలనుకుంటే మీరు ట్రస్ట్ పెట్టారు, ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. మరి రాజకీయాల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? రాజకీయంగా మనం కూడా ఉంటే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు, వాళ్ళకి ఎన్నో విధాలుగా మనం హెల్ప్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటే రాజకీయాలకు రావడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధానమైన సమస్యలేంటి? అదే మా యొక్క కాన్సెన్స్లో ఉన్నటువంటి లోటే అది. మీ నియోజకవర్గం నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ రాష్ట్రంలో ఉండే ఇతర నియోజకవర్గాలకు వెళ్తున్నాయి. మా కాన్సెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకోకపోగా ఈరోజు ఆ ఇచ్చినటువంటి స్థలాలను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యే గారు. మీ కుటుంబానికి పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయంగా పెద్ద బలం లేదు, ప్రజాబలం లేదు. అందుకే మీకు 2014లో అంజిరెడ్డి గారికి టికెట్ ఇవ్వలేకపోయారనే ఒక ఆరోపణ ఉంది. మరి కేసీఆర్ గారు వస్తే బంగారు తెలంగాణ చేస్తారు అనే వేవ్లో ఉన్నప్పుడు ఈరోజు ప్రజాబలం ఉన్నట్టా లేనట్టా? మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? మీరు హరీష్ రావు గారిని టార్గెట్ చేశారా? హరీష్ రావు గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు? నన్ను టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే మీరు అడిగే ప్రశ్నల్లో నా బలం ఏందో తెలుస్తుంది. ఈ ఒక్క ఉదాహరణే చాలు, నాకు ప్రజల ఆదరణ ఉందా, ప్రజల బలం ఉందా లేదా. అక్కడ రైతులకు అసలు సమస్య లేదు, డబ్బులు ఎక్కువ పంచారని మీ ఎంపీ కొత్త ప్రభాకర్ గారు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అంత ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర డబ్బులు? అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ వంచుకుంటూ పోతున్నారండి. మరి ఆ మాటకు వస్తే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా చాలా డబ్బులు ఉన్నాయి, మరి తీసుకొచ్చి ఆ రైతులకు ఇస్తే మేము కూడా సంతోషించే వాళ్ళం కదా. సేవా కార్యక్రమాలు నిన్న ఈ రోజుతో రాలేవు, సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చేయట్లేదు. గత 15 సంవత్సరాల నుంచి ఒక ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సమస్యలు అనేక మందికి అనేక విధాలుగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా సహాయం చేస్తూ రావడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళ మీద ఎంతకాలం అని ఈ సమస్య మీద కొట్లాడతారు? అంటే ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నేను టీఆర్ఎస్ ప్రభుత్వం చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుంది అంటున్నారు. ప్రభుత్వం చెప్పుకుంటుందండి, ప్రజలు చెప్పాలి కదా. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇచ్చారా? కేజీ టు పీజీ అన్నారు, ఇచ్చారా? మహిళలకు రుణాలు అన్నారు, ఇచ్చారా? వచ్చే 2019లో టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. 4,000 కోట్ల రూపాయలకు పైగా తెచ్చి అన్ని అభివృద్ధి పనులు చేశామని చెప్పి ఈ మధ్య ప్రకటించారు. అంటే మీరు అసలు అభివృద్ధి జరగలేదన్నట్టు ప్రతిదీ నెగిటివ్గా ఎందుకు మాట్లాడతారు? మరి నిజంగా 4,000 కోట్ల రూపాయలు వచ్చిందేమో, మరి అది ఎక్కడ పోయిందో నాకైతే తెలియదు. ఎమ్మెల్యే జేబులో పోయిందేమో. అవన్నీ వాస్తవాలే కదా, కథనాలు ఎందుకు అవుతాయి? వాస్తవాలు కాబట్టే కదా ఈరోజు వాళ్ళ నోట్లో మట్టి కొట్టిరు. నేను చర్చకు సిద్ధం, మీరు చర్చకు సిద్ధమా? అంటే అధికారుల ముందు చర్చ పెడతారా, లేదు పబ్లిక్ లో చర్చ పెడతారా? పబ్లిక్ లోనే పెట్టాలి కదండి. పబ్లిక్ లో పెడితే పబ్లిక్ తెలుస్తుంది. ఎందుకంటే నేను అబాండాలు వేస్తున్నానా, వాస్తవాలు చెప్తున్నానా అనేది ప్రజలు కూడా తెలుసుకోవాలి. హైకమాండ్ మీకే టికెట్ ఇవ్వాలనుకునే ప్రత్యేకతలు మీలో ఏమున్నాయి? ఎందుకు ఇవ్వాలను? అధికారం కావాలనో పదవులు కావాలనో నేను రాజకీయాలకు రాలేదండి. నాకు పదవులు వద్దు, నాకు అధికారం కావాలని కాదు, ఒక డబ్బు సంపాదించుకోవాలనే కోరిక లేదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు. నేను ప్రజల మనసును దోచుకోవాలనే నేను ప్రజల మధ్యలోకి వచ్చాను. ఈరోజు అది నేను ప్రజల మనసును నేను దోచుకున్నాను. కాబట్టి ఈరోజు ఒకవేళ అధికారం వచ్చినా కూడా ప్రజలలో ఒక్కరిగా వాళ్ళ మధ్యలుండి వాళ్ళ కోసం పోరాడటానికి తప్ప అధికారం నా చేతులు ఉంది అనేది నేను ఏ రోజు కూడా భావించను. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ విత్ ఐ డ్రీమ్ నగేష్. మెదక్ జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ నియోజకవర్గం నుంచి దాదాపు 12-13 ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకుంటున్న శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారిని ఈరోజు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం. పటాన్చెరు నియోజకవర్గంలో ఆమె గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. రాబోయే ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీ పడుతున్న గోదావరి అంజిరెడ్డి గారి అసలు రాజకీయ నేపథ్యం ఏంటి, ఆ నియోజకవర్గంలో సమస్యల పట్ల ఆమె స్పందిస్తున్న తీరు,
సామాజిక అంశాల పట్ల ఆమెకున్న అవగాహన, వీటన్నింటినీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఈరోజు ఐ డ్రీమ్ స్టూడియోలో గోదావరి అంజిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పెళ్లి చేసుకున్నారు, ఎట్లా మీరు? మాది పుట్టినిల్లు వచ్చేసి బుల్లారం, ఐడియా బుల్లారం లో పుట్టడం జరిగింది. అక్కడి నుంచి మ్యారేజ్ చేసిన తర్వాత రామచంద్రాపురం రాజిరెడ్డి గారి ద్వితీయ పుత్రుడైనటువంటి అంజిరెడ్డి గారికి నన్ను ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రామచంద్రాపురంలో మా ఫ్యామిలీ ఉంటున్నాం. మీ భర్త అంజిరెడ్డి గారు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు కూడా రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? భార్యాభర్త ఇద్దరు రాజకీయాల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంటే భార్యాభర్తలు రాజకీయాలలోకి రావద్దని ఎక్కడ లేదు కదండి, రూల్ ఏం లేదు కదా. ఎవరు భార్యాభర్తలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, కొడుకులు కూడా ఎవరైనా ఉండొచ్చు. అంటే ప్రజలకు సేవ చేయాలనుకుంటే భార్యాభర్తలు ఉన్నా తప్పు లేదు, ఎవరున్నా తప్పు లేదు. ఎందుకంటే ఒక ట్రస్ట్ ద్వారా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా మహిళా సదస్సు మీటింగులు పెట్టి, అంటే మహిళలకు అవగాహన సదస్సు మీటింగులు పెట్టి నేను ట్రస్ట్ ద్వారా బయటకు రావడం జరిగింది. అప్పుడు ఉన్న పరిస్థితిలో అందరూ కూడా మీలాంటి నాయకురాలు కావాలి, ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి సమయం వచ్చినప్పుడు చూద్దామని చెప్పడం జరిగింది. అంతట్లో జిహెచ్ఎం సెలక్షన్స్లలో మహిళ కేటాయించడం జరిగింది. అప్పుడు నేను బయటకు రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వచ్చాను. మేడం, ఎస్ఆర్ ట్రస్ట్ అనేది అసలు ఈ ట్రస్ట్ పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? జనరల్గా ట్రస్ట్లు ఏర్పాటంటే మంది దగ్గర పైసలు వసూలు చేయడం, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కోసం కొన్ని యాక్టివిటీస్ చేయడము, ఈ రకమైన కాన్సెప్ట్తో చాలా ట్రస్టులు పెడుతుంటారు. అంటే మీరు కూడా ట్రస్ట్ ఏర్పాటు కోసం మీ నియోజకవర్గంలో ఉండే ప్రజల దగ్గర ఏమైనా పైసలు వసూలు చేశారా? ట్రస్ట్ అనేది ఎందుకు పెట్టాలి అని అనుకున్నామంటే, ఈరోజు మనం ఏదైతే సంపాదిస్తున్నామో ఒక 100 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి బీద ప్రజల కోసం కానీ వారి అవసరాల కోసం కానీ మనం హెల్ప్ చేయాలి అన్న కోణంలో నుంచి ట్రస్ట్ అనేది పుట్టుకురావడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, హాస్పిటల్స్ గురించి కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ట్రస్ట్ ద్వారా మేము బయటకు రావడం జరిగింది. ఒకవేళ ట్రస్ట్ ద్వారా ఏమన్నా మీరు విరాళాలు తీసుకుంటురా అనే దాని గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. విరాళాలంటూ ఎప్పుడూ ఎక్కడా కూడా తీసుకోలేదు. ఒక్కసారి మాత్రం జిల్లా జడ్జి రజనీ గారు మేము ఒక గవర్నమెంట్ స్కూల్లో ప్రోగ్రామ్కి తనల్ని ఇన్వైట్ చేశారు, నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అక్కడ స్కూల్స్కి మనం చేసే ట్రస్ట్ ద్వారా చేసే కార్యక్రమాలన్నీ చూస్తూ మరి ఈ యొక్క ట్రస్ట్ ఇన్ని విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, నాకు చాలా నచ్చిందని చెప్పి, అంటే ఒక జిల్లా జడ్జియే కాదు, మా ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి అమెరికాలో కూడా పిలిచి తానా మహాసభలలో పిలిచి మాకు సత్కరించడం జరిగింది. అప్పుడు ఆ స్కూల్ ప్రోగ్రాంలో జిల్లా జడ్జి గారు తన వంతు విరాళాలుగా ఒక 10,000 రూపాయలు మీ ట్రస్ట్కి ఇస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా ప్లస్ అదే లాస్ట్ కూడా ఒక 10,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ చెక్కును నేను అక్కడే మరి అదే మీటింగ్లో ఆమె సమక్షంలోనే ఆ 10,000 రూపాయలు అదే స్కూల్కి టాయిలెట్స్ కట్టడానికి ఉపయోగించమని అక్కడే డొనేట్ చేయడం జరిగింది. మరి మా ట్రస్ట్కి విరాళాలంటూ వస్తే అదే ఫస్ట్ అదే లాస్ట్, ఎక్కడ విరాళాలంటూ తీసుకోలేదు. అది ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ గురించి పెట్టారా అని అంటే, ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవాలంటే ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో విధంగా చూపించుకుంటారు, ఆ పెద్ద పెద్ద కార్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అంటే మేము ఏదో ఉందాగా బతకాలి, హై లెవెల్లో బతకాలి అనేది కాకుండా మనకున్న దానిలో తనకు తగిన ధర్మం చేయాలనే ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టడం జరిగింది. మీ కుటుంబం పారిశ్రామిక రంగంలో బాగా మంచి పొజిషన్లో, రాజకీయాల వైపు అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే సేవ చేయాలనుకుంటే మీరు ట్రస్ట్ పెట్టారు, ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు, మరి రాజకీయాల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ట్రస్ట్ ద్వారా చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు? ట్రస్ట్ ద్వారా ఒక ఆర్థికంగా ఒక మ్యారేజ్ చేస్తున్నామమ్మా, ఈ విధంగా మాకు ఆర్థిక సాయం చేయండి అంటే చేయడానికి వీలవుతుంది. అదే ఒక స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఫీజులు ఇబ్బందిగా ఉన్నాయంటే మనం ఫీజులు కడుతున్నాం. అంతేకాకుండా ఈరోజు హాస్పిటల్ పరంగా
ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే మనకు తగిన విధంగా మనం ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తున్నాం. కానీ కొన్ని గవర్నమెంట్ ఆఫీసులలో కావచ్చు, కొన్ని పనులు కావచ్చు, ఏమన్నా చేసి పెట్టాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మండల ఆఫీసులలో కావచ్చు, ఇంకేదన్నా ప్రజల పక్షాన నిలబడి పని చేయాలి అంటే దానికి ఒక అధికారం ఉంటేనే అక్కడ చేయగలిగే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అది చేయాలి. ఎందుకంటే చాలామంది ప్రజలు ఆ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు మా దగ్గరికి రావడం జరిగింది. అంటే అవన్నీ నేను ఒక అధికారం చేతిలో లేదు కాబట్టి ఫోన్ చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు, చేయలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అంటే ఆ విధంగా కూడా ప్రజలకు మనము ప్రజల మధ్యలో ఉండాలి, సమస్యలు తీర్చాలి అనుకుంటే ఒక అధికారం అనేది కంపల్సరీ ఉండాలి. ఒక రాజకీయంగా మనం కూడా ఉంటే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు, వాళ్ళకి ఎన్నో విధాలుగా మనం హెల్ప్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటే రాజకీయాలకు రావడం జరిగింది. మీరు కానీ మీ భర్త అంజిరెడ్డి గారు కానీ రాజకీయాల్లోకి వచ్చాక పటాన్చెరు నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధానమైన సమస్యలు ఏంటి? వాటిని పరిష్కరించడం కోసం మీరు ఏ రకమైన స్టెప్స్ వేస్తున్నారు? ఇప్పుడు పటాన్చెరు కాన్సెన్సీకి వస్తే ప్రధానమైనటువంటి సమస్యలు ఏంది అని అంటే, ఇప్పుడు మన పటాన్చెరు కాన్సెన్సీకి వచ్చేసరికి ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం జరుగుతున్నది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు. కానీ చూసుకుంటే ఒక ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే నీళ్లు నిధులు నియామకాలే కావచ్చు. అదే తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి పుట్టుకొచ్చిందే నీళ్లు నిధులు నియామకాలని. అదే మా యొక్క కాన్సెన్సీలో ఉన్నటువంటి లోటే అది. ఎక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాల నుంచిగా సంగారెడ్డి జిల్లాకు ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, సంగారెడ్డిలో కావచ్చు, అమీన్పూర్ గ్రామాలలో కూడా కావచ్చు, ఒక 5-6 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా నీరు అందుతున్నటువంటి కొంతమందికి నీళ్ళే ఇప్పటి వరకు కూడా అందడం లేదు. ఆ నీళ్ళు ఏది ఇప్పుడు సింగూరు డ్యామ్ నుంచే ఇస్తున్నాం అంటున్నారు. కానీ సింగూరు డ్యామ్ నీళ్లు మా యొక్క డిస్టిక్ గ్రామాలు అన్నీ పోతున్నాయి, కానీ అక్కడున్న వాళ్ళకి అందడం లేదు. అంతేకాకుండా ఇప్పుడు నిధులు అంటే ఈరోజు మనం అభివృద్ధి చేస్తున్నాం, ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఎన్నో కోట్ల రూపాయలు కాదు, పారిశ్రామిక వాడ కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ అనేది అనేకంగా మా కాన్స్టిట్యున్సీలో దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ మా యొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. అంటే ఇక్కడ మీరు సిఎస్ఆర్ ఫండ్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న. మీ నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు చాలా ఎక్కువ ఉన్నాయి, కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీ నియోజకవర్గంలో ఖర్చు పెట్టే ఒక వెసులుబాటు ఉంది. అయినా కూడా రోడ్లు కానివ్వండి, ఇతరత్ర సమస్యలు, ట్రాఫిక్ కానివ్వండి, కాలుష్యం కానివ్వండి, చాలా ఇంకా అట్లే ఉన్నాయి. ఇంకొక విషయం ఏమంటే మీ నియోజకవర్గం నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ రాష్ట్రంలో ఉండే ఇతర నియోజకవర్గాలకు వెళ్తున్నాయి అంటే కారణం ఏమంటారు? అదే కదా మా బాధ. మేమేమంటున్నామంటే పారిశ్రామిక మా కాన్స్టిట్యున్సీలో పెట్టుకొని మా కాన్స్టిట్యున్సీలోనే అనేక సిఎస్ఆర్ ఫండ్స్ అనేక విధాలుగా మేము యూజ్ చేసుకోవచ్చు. కానీ మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకోకపోగా ఈరోజు సిద్దిపేటకి గజ్వెల్లికి తరలిస్తున్నారు. అంటే మా యొక్క నిధులు మాకు ఉపయోగించకుండా పక్కదారి పడుతున్నాయనే బాధతోటే మేము చెప్తున్నాం అన్నట్టు. ఉద్యోగాల విషయానికి వచ్చినా కూడా అంతే. ఈరోజు మన దగ్గర అనేక పారిశ్రామిక వాడలు, అనేక కంపెనీలు ఉన్నాయి. గతంలో కూడా ఇందిరాగాంధీ గారు అక్కడ బిహెచ్ఎల్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, అదేవిధంగా బీడీఎల్ కానివ్వండి, అనేక పారిశ్రామికలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి యువతకే సరి అయినటువంటి ఉద్యోగాలు కల్పించడం లేదు. ఈ యొక్క ప్రధానమైనటువంటి కారణాలు మా యొక్క కాన్స్టిట్యున్సీలో చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా రూపుమాపే విధంగా రాజకీయం చేయాలి అంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేము ఓట్లు వేసిర్రా, గెలిచినామా, గెలిచిపోయినామా అనే విధంగా మరి అనేక విధాలుగా వాళ్ళు పైకి రావడానికి ఆలోచిస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యల మీద పోవటం లేదనేది మా యొక్క అభిప్రాయం. ఇక్కడ ఇంకోటి, అంజిరెడ్డి గారు దాదాపు ఒక 13-14 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అంటే తరచూ రాజకీయ పార్టీలు మారుతూ ఉంటారనే ఒక విమర్శ మీ నియోజకవర్గం ప్రజల్లో ఉంది. అంటే పార్టీలు తరచూ ఎందుకు మారాల్సి వస్తుంది? పార్టీలు మారడము అని అంటే గతంలో ఫస్ట్ పొలిటికల్గా అనేది కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ అప్పట్లో ఒక నాయకుడిని కావాలి, నేను రాజకీయం చేయాలి, రాజకీయాలలో ఉండాలి అని అనుకోలేదు. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి అక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులకు ప్రోత్సహిస్తూ వాళ్ళకు హెల్ప్ చేస్తూ వాళ్ళని గెలిపిస్తూ రావడం జరిగింది. కానీ కొన్ని సందర్భాలలో
అంటే ఎవరికైతే అధికారం చేతిలో ఉంటుందో వాళ్ళు చెప్తేనే అయ్యేటువంటి పనులు మన దగ్గరికి వచ్చినప్పుడు చేయలేని పరిస్థితిలో తప్పకుండా మనం కూడా రాజకీయాలలోకి దిగితే బాగుంటుంది అనే ఆలోచనతోటి అప్పట్లో చిరంజీవి గారు పిఆర్పి పార్టీని పెట్టడం జరిగింది. పార్టీకి వచ్చి పార్టీని బలోపేతం చేసి, అంటే అప్పుడే కొత్తగా వచ్చినటువంటి పార్టీని కూడా ఇతరితర పార్టీలకి ఒక ఊపుగా, అంటే ఈరోజు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో గెలుస్తుంది అనే దిశగా తీసుకుపోయినప్పుడు కూడా మరి అక్కడ మరి తర్వాత టికెట్ బీఫామ్ ఇచ్చే టైంకు మరి వేరే వాళ్ళు రావడము, దాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. మాకు బీఫామ్ రాకపోవడం వల్ల మేము అదేవిధంగా కామ్గా ఉండడం జరిగిన తర్వాత పిఆర్పి అనే పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. పార్టీ లేకుండా పోయింది కాబట్టి మేము అక్కడ మేము మారలేదు, పార్టీనే మెర్జ్ అయిపోయింది. అంతలో అప్పట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్సీపీ పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీలోకి పోయి అక్కడ కూడా అప్పుడు కూడా మొట్టమొదటిగా వచ్చినటువంటి పార్టీని మరి ఊపు తీసుకొచ్చి పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్లో పోతే గెలుస్తుంది అనే దిశగా తీసుకుపోయినటువంటి సందర్భంలో మరి అప్పుడు తెలంగాణ అని ఆంధ్ర అని వచ్చినటువంటి ఉద్యమాలలో జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య ఆంధ్ర అని నినాదంతో మరి ఆ పార్టీ కూడా అక్కడ లేకుండా పోవడంతో మేము బీజేపీలో జాయిన్ కావడం జరిగింది, బీజేపీకి రావడం జరిగింది. మరి అదేవిధంగా బీజేపీని కూడా ఎందుకు వీడారని మీరు చెప్తే, మీరు అడిగినట్టయితే బీజేపీ కూడా ఏంటంటే మేము ఎప్పుడైనా రాజకీయాలకు రావాలనుకుంది ఎందుకంటే పదవుల కోసమో లేకుంటే మేము ఏదో అధికారం చేపట్టాలనే ఖచ్చితంగా అధికారమే మా ధ్యేయం అనే విధంగా రాలేదు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి అనే ధ్యేయంతో మేము రాజకీయాలలోకి వచ్చాం. ఆ సందర్భంలో ఉదాహరణకు చెప్పాలంటే మా కాన్స్టిట్యున్సీలో దాచారం అనే విలేజ్, ఆ విలేజ్ ఎయిర్ ఫోర్స్ పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి కుటుంబాలే మొత్తం ఇళ్ళ జాగాలన్నీ కూడా ఊరే లేచిపోయింది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ పక్కా ఇళ్ళు కట్టిస్తామని చెప్పడం జరిగింది, ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే మళ్ళీ ఎలక్షన్స్ రావడం జరిగింది. 2014లో టీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. అక్కడికి స్థలాలు ఇవ్వడం అయిపోయింది కానీ పక్కా ఇల్లు కాలేవు. ఆ పక్కా ఇల్లు కట్టియాలి అని అంటే ఈ రోజు వరకు కూడా ఎవరు ముందుకు రాకపోగా ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా ఆ ఇచ్చినటువంటి స్థలాలను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే కూడా మరి తను ఏం చెప్తున్నారంటే, సరే మీకు ఇచ్చినటువంటి స్థలాలు మాకు ఇవ్వండి, మాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే మేము డబుల్ బెడ్రూమ్ స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని మీద కూడా నేను ఫైట్ చేసి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు. ఎట్టి పరిస్థితిలో మీరు స్థలాలు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయొద్దు, ఎందుకంటే ఉన్నది వస్తుంది, ఉంచుకున్నది పోతుంది. కాబట్టి ఆ స్థలాలలోనే మీరు గుడిసెలు వేసుకొని అయినా ఉండండి, తప్పకుండా పక్కా ఇల్లు కట్టే ఏర్పాటు చేద్దాం, దాని గురించి పోరాడదామని చెప్పి దాని మీద ఫైట్ చేసుకుంటూ అవసరమైతే వాళ్ళందరినీ కూడా నేను ఎక్కడి వరకైనా తీసుకెళ్తానని చెప్పి కూడా హరీష్ రావు దగ్గర దాకా కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. వారికి ఇప్పటికీ కూడా వాళ్ళు రేకులు వేసుకొని ఉంటే దానికైనా నేను సహాయం చేస్తాను, కానీ ప్లేస్ మాత్రం ఎవరికి ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అలాంటి తరుణంలో బీజేపీ కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానంని కోరితే కూడా ఎప్పుడు మాకు సపోర్ట్ చేయలేకపోయింది. అంటే నేను ప్రజల గురించి పోరాడుతున్నప్పుడు పార్టీ మాకు సపోర్ట్ చేస్తే మాకు ఒక ధైర్యం వస్తుంది, అంటే మేము చేయగలుగుతామనే ధైర్యం వస్తుంది. నాకే ధైర్యం లేకపోతే నేను ప్రజలకు ఏం ధైర్యం ఇవ్వగలుగుతాను అనే ఆలోచన వచ్చి అప్పుడు ఇంకా, ఎందుకంటే ప్రతి దానిలో కూడా మనం బీజేపీలో చూస్తున్నాం, ఏదైనా చేస్తున్నాము అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము అది విభేదిస్తుంటే సెంట్రల్ నుంచి వచ్చి దాన్ని మెచ్చుకొని పోతున్నారు, అక్కడ కూడా దెబ్బ తినడం జరిగింది. అందుకని చెప్పి మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలలో అధికార పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని నిలదీయాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించినప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది, ప్రజల పక్షాన పోరాడుతుంది. కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీలకు పోతే ప్రజలకు మేలు చేయగలుగుతాను, ప్రజల పక్షాన పోరాడగలుగుతాను, నాకు ఒక ధైర్యం వస్తేనే నేను ప్రజలకు కూడా ధైర్యం ఇవ్వగలుగుతాననే ఆలోచనతోటి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీలో కూడా స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. అదే పోస్ట్ ఇప్పుడు కాంగ్రెస్లో కూడా మరి ప్రజల పక్షాన ఉంటున్నాను కాబట్టి నాకు అది కల్పించడం జరిగింది. అదేవిధంగా నేను కాన్స్టిట్యున్సీ ప్రజలలో
తిరగడం జరుగుతుంది. మీ కుటుంబానికి పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయంగా పెద్ద బలం లేదు, ప్రజాబలం లేదు, అందుకే మీకు 2014లో అంజిరెడ్డి గారికి టికెట్ ఇవ్వలేకపోయారనే ఒక ఆరోపణ ఉంది బీజేపీ శ్రేణుల్లో కానీ పబ్లిక్లో. ఏమంటారు? ఇప్పుడు 2014లో ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు మాకు టికెట్ ఇవ్వకపోతే మా హస్బెండ్ అంజిరెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఒకవేళ మీరు అన్నట్టు నిజంగానే ప్రజా ఆదరణ లేకపోతే ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు అప్పుడు 2014లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. మన తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా వచ్చింది. మరి కేసీఆర్ గారు వస్తే బంగారు తెలంగాణ చేస్తారు అనే ఆ వేవ్లో ఉన్నప్పుడు కూడా మా హస్బెండ్కి 13,000 ఓట్లు మరి ఇండిపెండెంట్గా రావడం జరిగింది. అదేవిధంగా ఇతర వేరే కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే బీజేపీ నుంచి బీఫామ్ ఇచ్చిన వాళ్ళకు కూడా 7,000, 8,000, 9,000, వేరే పార్టీ వాళ్ళకు కూడా 7,000 ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులను చూసినాం. అంటే వారి మీద మాకు 13,000 ఓట్లు వచ్చినాయంటే ఈరోజు ప్రజాబలం ఉన్నట్టా లేనట్టా? అదేవిధంగా అప్పుడు జరిగినటువంటి ప్రచారం ఒకసారి తీయండి, అప్పుడు జరిగినటువంటి మీడియాలు ఒకసారి చూడండి. పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఏవైతే 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, అంటే టీడీపీ బీజేపీ అలయన్స్లో ఉంది. ఈ అన్ని క్యాండిడేట్లలో కూడా మరి వారికి ధీటుగా పోటీగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో 4 స్తంభాల ఆట జరుగుతుంది అని మీడియాలలో రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎవరు గెలుస్తారు అని అంటే టీఆర్ఎస్ వర్సెస్ ఇండిపెండెంట్ అంజిరెడ్డి గారు అనే ఊపు వచ్చింది. మొత్తము అక్కడ ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయి క్యాండిడేట్ గెలిచిండ్రు అని చెప్పే వరకు కూడా ఒక ఓప్స్ ఉన్నాయి మా మీద. అంటే ఆ విధంగా అంత బలం ఉంది కాబట్టి అప్పుడు జరిగినటువంటి ప్రచారణ చూస్తే మీకే తెలుస్తుంది, ప్రచారం చూస్తే, ఎందుకంటే ఎంత బలం ఉంది, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ విధంగా ఉంది అనేది. బలం లేకపోతే అన్ని వేల ఓట్లు ఈరోజు వచ్చేది కాదు కదా, అది ప్రజలే చెప్తారు ఉందా లేదా అనేది. మీరు ఈ మధ్య జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేశారు. మంత్రి హరీష్ రావు గారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? మీరు హరీష్ రావు గారిని టార్గెట్ చేశారా, హరీష్ రావు గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు? అంటే మీ డివిజన్ ఎలక్షను అదేదో పెద్ద రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ లాగా జరిగింది అంటే కారణం ఏమంటారు? మీరే అంటున్నారు కదా, ఒక డివిజన్ ఎలక్షన్స్కి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసిరు అని అడిగితే నన్ను కాదు ఆ ప్రశ్న అడగాల్సింది, హరీష్ రావు గారిని అడగాలి. నన్ను టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే మీరు అడిగే ప్రశ్నల్లో నా బలం ఏందో తెలుస్తుంది. ఎందుకంటే ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో జిల్లా ఎమ్మెల్సీ గారి కోడల పైన నేను పోటీ చేయడం జరిగింది. అక్కడ ఎంత బలంగా ఉన్నామనేది అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గ్రహించారు. కాబట్టి మరి ఉన్నటువంటి విఐపీలందరూ కూడా ఒక హరీష్ రావు గారే కాదు 9 మంది విఐపీస్ ఒకడు వచ్చి కూర్చొని, అంటే ఇక్కడ పోటీ ఎవరికి జరిగింది అని అంటే హరీష్ రావు గారికి, గోదావరి అంజిరెడ్డి గారికి అనే తీరుగా ప్రచారం చేయడం, ఎన్నో భయాందోళనలకు గురి చేయడం, అంటే అధికారం మా చేతిలో ఉందని చెప్పడం, ఇన్ని విధాలుగా చేస్తే కూడా ఈరోజు ఎన్ని ఓట్లతో గెలిచిరండి వాళ్ళు? 150 ఓట్లతోటి గెలవడం జరిగింది. అంటే ఇంతమంది విఐపీలు అధికార పార్టీ అన్ని విధాలుగా ఉండి కూడా ఒక 150 ఓట్లు అంటే ఈరోజు నైతికంగా నేను గెలిచినాను. నాకు ప్రజల ఆదరణ ఇంతకుముందు మీరు అడిగారు, అంటే మీకు ప్రజల ఆదరణ లేదని టికెట్ ఇవ్వలేదని చెప్పి మీరు అడగడం జరిగింది. అంటే ఈ ఒక్క ఉదాహరణే చాలు, నాకు ప్రజల ఆదరణ ఉందా, ప్రజల బలం ఉందా లేదా, మరి నన్ను టార్గెట్ హరీష్ రావు గారు ఎందుకు చేసిరు అంటే నా బలం ఏందో అక్కడనే మీరు తెలుసుకోవాలి. ఆ ప్రశ్న మీరు హరీష్ రావు గారిని అడగండి, సమాధానం చెప్తారు. మీ నియోజకవర్గంలో దాదాపు మొత్తం పారిశ్రామిక ప్రాంతం, అంత పరిశ్రమలు, కాలుష్యం, ఇవన్నీ రొటీన్గా రోజు ఉండే ఇష్యూసే. అయితే ఈ మధ్య మీరు కానీ అంజిరెడ్డి గారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక పెద్ద విమర్శ చేశారు. మా నియోజకవర్గంలో రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, వాళ్ళు నష్టపోయినా కూడా అసలు వారిని చూసేదానికి కూడా ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ తీరకలేదని. అంటే అక్కడ వ్యవసాయం ఎక్కడుందంటారు మన నియోజకవర్గంలో? మేము ఆరోపణలు చేశారు అని అంటున్నారు, అది వాస్తవం కాదా? కాన్స్టిట్యున్సీలో వచ్చి
తెలుస్తుంది. ఎందుకంటే పారిశ్రామిక వాడ అయినా కూడా ఉన్న 5 మండలాలలో అన్ని మండలాలలో పారిశ్రామిక వాడనే లేదు కదా. అక్కడ ఉన్నటువంటి గుమ్మడిదాల మండలి తీసుకున్నా, జిన్నారం మండలి తీసుకున్నా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ పటాన్చెరు మండలి తీసుకున్నా, ఆర్సీపూర్ మండలి తీసుకున్నా కూడా కొద్ది గొప్ప రైతులు అక్కడ ఉన్నారు, లేకుండా లేరు. కొన్ని గ్రామాలు, చాలా గ్రామాలు కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా పారిశ్రామిక వాడ అని చెప్పి వదిలేస్తే అక్కడ వడగండ్ల వాన పడి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే కూడా మరి ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడొచ్చి వాళ్ళని ఆదుకుంది, ఎవరొచ్చి పరామర్శించారు? పోనీ రాష్ట్ర ప్రభుత్వం వదిలేయండి, కనీసం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఎందుకు వెళ్ళి పరామర్శించలేకపోయారు? ఎందుకు వాళ్ళ బాగోగులు తెలుసుకోలేకపోయారు? ఇది వాస్తవం కాదా? అది వాస్తవం కాబట్టే ఎవరు పట్టించుకోలేరు కాబట్టే మేము పట్టించుకుందాం, వారికి కొద్దో గొప్ప న్యాయం చేద్దామనే ఉద్దేశంతో మేము ఈరోజు వెళ్ళి వాళ్ళకి రైతులకు, ప్రతి రైతుకు కూడా మా తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం చేస్తే 21 లక్షల రూపాయలు మేము అక్కడ పెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అది రైతులను అడగండి. అంటే అక్కడ సమస్య ఉండి ఇచ్చామా లేక ఇచ్చామా తెలుస్తుంది. అంటే అంజిరెడ్డి గారికి, గోదావరి గారికి డబ్బులు ఎక్కువై పంచారు, అక్కడ రైతులకు అసలు సమస్య లేదు, డబ్బులు ఎక్కువై పంచారని మీ ఎంపీ కొత్త ప్రభాకర్ గారు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అంత ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర డబ్బులు? అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ వంచుకుంటూ పోతున్నారండి. డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ డబ్బులు వంచట్లేదు కదా. మరి ఆ మాటకు వస్తే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా చాలా డబ్బులు ఉన్నాయి, మరి తీసుకొచ్చి ఆ రైతులకు ఇస్తే మేము కూడా సంతోషించే వాళ్ళం కదా, నేను కూడా నిలబడి హెల్ప్ చేసేదాన్ని కదా. అంతేగాని ఈరోజు డబ్బులు ఎక్కువ ఉన్నాయని డబ్బులు వంచడం కాదు. ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉన్నాయని వంచానా లేదా రాజకీయం కోసం వంచామా అని అంటే ఈరోజు మేము ఇప్పటికిప్పటికి బయటకు వచ్చి మేము ప్రేమాభిమానం ఓలకబోస్తూ వారి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఇచ్చినట్టయితే మీరు అన్నదానికి కొద్దో గొప్ప వాస్తవం ఉండేది. కానీ ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిన్న ఈ రోజుతో రాలేవు. 2 సంవత్సరాల నుంచి చేయట్లేదు. గత 15 సంవత్సరాల నుంచి ఒక ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సమస్యలు, అనేక మందికి అనేక విధాలుగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా సహాయం చేస్తూ రావడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా ఒక విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, మరి హాస్పిటళ్ళ గురించి కావచ్చు, కాలేజీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఏ విషయంలో కూడా స్కాలర్షిప్లలో కావచ్చు, ప్రతి దానిలో కూడా మా ఎస్ఆర్ ట్రస్ట్ భాగస్వామ్యం పంచుకుంది. మరి అన్ని సంవత్సరాల నుంచి పంచుతున్నప్పుడు ఎవరు అడగలేదు ఎందుకు? అంటే ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో మా మీద బురద జల్లడం కోసం అడుగుతున్నటువంటి మాట, కానీ ఇది వాస్తవం కాదు. ఎందుకు మేము డబ్బులు పంచామంటే నిజం చెప్పాలంటే కూడా అందులో ఒక విషయం ఏంటంటే అప్పటికప్పుడు మాకు అక్కడ వడగండ్ల వానబడి అక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులు జరిగాయి, పంట నష్టం జరిగింది అనే వార్తలు వింటున్నాం. 2 రోజుల ముందే ఆ వార్తలు తెర మీదకి వచ్చినాయి. మరి 2 రోజుల తర్వాత చూస్తే మాది 25 ఇయర్స్ మ్యారేజ్ డే ఉంది. సరే, మ్యారేజ్ డే చేసుకొని 5 స్టార్ హోటళ్ళలో చేసుకొని భోజనాలు పెట్టి ఆర్భాటం చేస్తే ఈరోజు తింటారు, పోతారు, అందరూ అమ్మ చాలా గ్రాండ్గా చేసిరు, బాగా చేసిరు అని చెప్పి అందరూ ప్రశంసలు కురిపిస్తారు. కానీ అది ఒక్కరోజుకే అంకితం. ఆ విధంగా కాకుండా ఆర్భాటాలకు పోకుండా మనం ఈ యొక్క 25 ఇయర్స్ డే సందర్భంగా 10 మందికి ఉపయోగపడే పని చేస్తే మనకు సంతోషం ఉంటుంది, వారికి ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో మేము రైతులను ఆదుకోవాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంతే తప్ప దాంట్లో ఇంకొక ఉద్దేశం లేదు, మా యొక్క స్వార్థము లేదు. అందులో డబ్బులు ఎక్కువ వంచిరు అని చెప్పి ఎంపీ గారు ఎక్కడైతే విమర్శించారో మమ్మల్ని, మేము వద్దనట్లేదు కదా. ₹1,00,00,000 తీసుకురమ్మనండి, ₹1,00,00,000 తీసుకొచ్చి ఆ రైతులకు హెల్ప్ చేయమనండి. రైతులకు వంచినట్టయితే మేము కూడా హర్షిస్తాం, మేము కూడా సంతోషిస్తాం. ఒక కిరీటం పెడతాం, ఎంపీ గారికి మంచి పని చేసిరని చెప్పి మేము కూడా ఒక కిరీటం పెట్టి సన్మానం చేసి ఆ ప్రజలందరితోటి కూడా సంతోషంగా మంచి పని చేసిరని చెప్పి కూడా చెప్పిస్తాం. మేము కూడా అందులో భాగస్వాములం అవుతాం. ప్రజలు కూడా అందరూ హర్షించదగ్గ విషయం. అంతేగాని ఈరోజు చేస్తున్నటువంటి మంచి పనిని దుయ్యబట్టడానికి కరెక్ట్ అయినది కాదు అనేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఎన్నికల సమయంలో మీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, పేద ప్రజలందరికీ కూడా ఇళ్ళు ఇస్తామని. అప్పుడు ఏదో చాలామంది పోయి ఎమ్మెల్యే గారి దగ్గర ఆధార్ కార్డులు కూడా ఇచ్చారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంటే ఎలక్షన్ తర్వాత ఇల్లు ఇచ్చారా, ఇవ్వలేకపోతే మీరు ఏ రకంగా స్పందించారు ఇప్పించడానికి? ఈరోజు
ఎమ్మెల్యే గారు ఒకటే హామీ కాదండి, అనేక హామీలు ఇచ్చారు. అన్నిట్లో కూడా విఫలం చెందిండ్రు. ఎక్కడ ఏ హామీలు కూడా నిజంగా నెరవేర్చలేదు. మీరు అన్నట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగిందో, మరి ఆధార్ కార్డులు తీసుకున్నారు, అనేక డూప్లికేట్ పత్రాలు కూడా సృష్టించి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, దాని మాట లేదు, దాని ఊసు లేదు, మొత్తానికి మర్చిపోయారు కూడా. దాని గురించి అడిగిన పాపాన పోలేదు, ఇప్పించిన పాపాన పోలేదు, ప్రజల దగ్గరకు వచ్చినటువంటి సందర్భం కూడా లేదు, ఎక్కడా కూడా ఇవ్వలేదు. దాని మీద నేను అందుకనే కదా నేను ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఎందుకు? వారికి నేను అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, ఒకవేళ నేను గెలిస్తే కనుక నేను గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ అలాట్ చేయించలేకపోతే నా సొంతంగా 2 ఎకరాల భూమిని మీ అందరికీ కూడా కేటాయిస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు దాని మీద కూడా బురదలజాలతో చెప్పడం జరిగింది. వాళ్ళు మేమే అధికారంలో ఉన్నాం, ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే, మరి ఎమ్మెల్యే మేమే, ఎమ్మెల్సీ మేమే, అన్నీ మేముండగా ఆమెను గెలిపిస్తే మీకు ఎట్లు ఇస్తారని చెప్పి ప్రచారం చేసి మరి ఈరోజు గెలిచిర్రు. కానీ ఎవరు కూడా ఇవ్వలేదు. అయినా కూడా నా మనోబలాన్ని నేను నమ్ముకున్నాను. ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాలి అనే ఉద్దేశంతో గెలవకపోయినా కూడా ఈరోజు వాళ్ళకి ఇండ్లు ఇచ్చే ప్రయత్నంలో నేను అనేక ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు చేసుకుంటూ దీక్షలకు కూర్చుంటూ నాకు సాధ్యమైనంత మటుకు ఇప్పటి వరకు కూడా పోరాడుతూనే ఉన్నాను వాటి గురించి. కానీ అయినా కూడా ఎవరు స్పందించలేదు. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి పాపాన పోలేదు. వారికి ఎక్కడ కూడా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఊసెత్తినటువంటి పాపాన పోలేదు. అంతెందుకు ఏ మీటింగ్లో కూడా ఒక్కసారి కూడా డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడినటువంటి సందర్భమే లేదు. దాని గురించి ఫైట్ చేశాను. రీసెంట్గా కూడా ఒక దీక్ష కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా ఎంతవరకైనా పోరాడి దాన్ని వాళ్ళకు ఇవ్వాలి అనేదే ఒక నా ఆకాంక్ష. ఇవ్వాలి, ఇచ్చే వరకు పోరాడాలనుకుంటున్నాను. అది ఎప్పటి వరకు నెరవేరుతుందో ఆ కళ నెరవేరే వరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను. తగ్గను, తగ్గే ప్రసక్తే లేదు. ఎక్కడి వరకైనా వెళ్తాను దాని మీద. అంటే అధికార పార్టీ ఉంది కదా టీఆర్ఎస్, వాళ్ళ మీద ఎంతకాలం అని ఈ సమస్య మీద కొట్లాడతారు? ఎంతవరకైనా కొట్లాడతామండి. అంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తున్నారు కదా, అంటే ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నేను టీఆర్ఎస్ ప్రభుత్వం చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుంది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుందని ప్రభుత్వం చాలా గట్టిగా చెప్తోంది. ప్రభుత్వం చెప్పుకుంటుందండి, ప్రజలు చెప్పాలి కదా. ప్రభుత్వం చెప్పింది కరెక్ట్ కాదు కదా. ఈరోజు ప్రజలు చెప్తున్నారు ఏవి సక్సెస్ చేసిరు. ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇచ్చారా? కేజీ టు పీజీ అన్నారు, ఇచ్చారా? మహిళలకు రుణాలు అన్నారు, ఇచ్చారా? మరి రైతులకు ఈరోజు రైతు రుణాలు ఎక్కడా కూడా ఇవ్వకుండా 4.5 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే ఎలక్షన్స్ వచ్చే మూమెంట్లో ఈరోజు రైతు బంధు అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారు, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ రైతులు ఎక్కడా కూడా సంతోషంగా లేరు. ఈరోజు రైతు బంధు ఎవరికి వర్తించిందండి? ఎవరికి? నిజమైనటువంటి రైతులకు ఎక్కడా వర్తించలేదు. కౌలు రైతులనైతే లెక్కలో తీసుకున్న పాపాన కూడా పోలేరు. అందుకే ఈరోజు రైతులు ఎక్కడా సంతోషంగా లేరు. అది ఎవరికి వర్తించిందంటే కారులో వచ్చి తీసుకున్న బడాబాబులు ఎక్కువైపోయారు, కాలినడకన వచ్చి తీసుకున్నటువంటి రైతులు చాలా తక్కువైపోయారు. కాబట్టి అది రైతులకు ఎక్కడా అందలేదు. కౌలు రైతులకైతే అసలే ఇవ్వలేరు. మేము కూడా మాకేవైతే 3 లక్షల రూపాయలు రైతు బంధు వచ్చినాయో అవి డిమాండ్ చేస్తూ కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి రిటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా వాటిని కౌలు రైతులకు ఇవ్వనే లేదు. ఎక్కడ కూడా రైతులు కూడా సంతోషంగా లేరు. రైతులే కాదు, ఎవ్వరు కూడా లేరు. వచ్చే 2019లో టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. ప్రజల పక్షాన నిలబడడం ఖాయం. ఇప్పుడు JNNURM కింద కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నర్రెగూడెలో కొన్ని ఇల్లులు కట్టారు. వాటిని జూబ్లీ హిల్స్, శేర్లింగంపల్లి, కూకట్పల్లిలో ఉండే పేదలకు అలాట్ చేశారు. మీరు దాన్ని కూడా ఎందుకు వ్యతిరేకించారు? అంటే మీ దృష్టిలో వాళ్ళు పేదలు గారా? ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది? నేను వ్యతిరేకించడం లేదు. అక్కడ వాళ్ళు పేదలు కాదని నేను అనడం లేదు. ఓకే, వాళ్ళు పేదలే, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తారు, చాలా సంతోషం, నేను కూడా సంతోషిస్తాను. ఎప్పుడు నేను ఎవరికి ఇవ్వద్దు అని అనలేదు. కానీ నరేగూడెం అనే గ్రామం ఎక్కడుంది? పడాన్చెరు కాన్స్టెన్సీలో ఉంది.
అంటే మరి ఈరోజు పటాన్చేరు కాన్స్టెన్సీలో ఇల్లు కోల్పోయిన ప్రజలు కనబడట్లేదా అండి మా ఎమ్మెల్యే గారికి? అంటే మా కాన్స్టెన్సీలో ఇల్లు లేనటువంటి ప్రజలే లేరా? ఆ ప్రజలు ఇందాక మీరే అడిగారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఆధార్ కార్డులు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నారు కదా అని చెప్పడం జరిగింది. మరి నిజంగా చెప్పాలంటే రామచంద్రపురంలో బాంబే కాలనీలో రైల్వే ట్రాక్ పడి అనేక మంది ఇండ్లు కోల్పోయి వారు ఈరోజు చెట్టుకొకరు పుట్టుకొకరు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు, రోడ్డు పక్కన నివసిస్తున్నారు. మరి వాళ్ళకి ఇవ్వమని నేను అడుగుతున్నాను, వారికి ఇవ్వద్దని నేను అనట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు మీకు కనబడట్లేదు, వారికి ఇవ్వాలని ఎందుకు ఫైట్ చేయట్లేదు? అంటే ఇప్పుడు పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి వారి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీద ప్రజలు కనబడుతున్నారు, మరి మా ఎమ్మెల్యే గారికి ఎందుకు కనబడట్లేదు? మా కాన్స్టిట్యున్సీలో ఉన్న బీద ప్రజలకు ఇవ్వండి అని నేను పోరాడాను తప్ప వారికి ఇవ్వద్దు అని నేను ఎక్కడ చెప్పలేదు. వారికి ఇవ్వద్దని నేను ఎక్కడా చెప్పలేదు. కానీ వీరికి కూడా కేటాయించండి, ఇప్పటికీ కూడా ఉన్నాయి, కేటాయించమని అడగడం జరిగింది. నేను ఇందాక చెప్పాను కదా, దాని గురించే ధర్నాలు దీక్షలు ప్రతిదీ కూడా చేసుకుంటూ వస్తే కూడా ఇప్పటికీ కూడా మా ఎమ్మెల్యే గారు దాని మీద స్పందించినటువంటి పాపాన పోలేదు. అసలు దాని మీద ఒక మాట కూడా మాట్లాడి మరి ప్రజల పక్షాన నిలబడ్డటువంటి సందర్భం ఇప్పటి వరకు కూడా రాలేదు. అదే మా బాధ. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు కూడా మేము అందియాలి కదా, ఇవ్వాలి కదా అనేదే మా యొక్క. అంటే మీరు చెప్పేది ఫస్ట్ పటాన్చేరు నియోజకవర్గం నుండే పేదలందరికీ ఇచ్చి మళ్ళీ మిగిలితే పక్క నియోజకవర్గాల వాళ్ళకి ఇమ్మంటారు. మిగిలితే కాదండి, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఉన్నాయి, ఇంకా ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ 900 చిల్లర ఇండ్లు ఉన్నాయి ఆల్రెడీ. ఒక గాంధీ గారు ఒక 270 ఫ్యామిలీలను తీసుకొచ్చి పెట్టిరని చెప్పారు, మాగంటి గోపి గారు 350 ఫ్యామిలీలను తీసుకొచ్చిరని చెప్పారు. అట్లా చూసుకున్నా కూడా ఇంకా 300 ఇండ్లు ఖాళీగానే ఉన్నాయి. వాటిని వీరికి కేటాయించమని మేము డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం తప్ప వారికి ఎందుకు ఇచ్చిరని మేము ఎక్కడ అడగలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం మేము. అంటే మీరు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాజకీయం చేస్తారు, ఆందోళనలు చేస్తారు, గొడవలు చేస్తారనేది ఒక పెద్ద ఆరోపణ ఉంది. లగ్డారంలో డంపింగ్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేయాలనేది ఒక ప్రతిపాదన వచ్చింది. దాన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకించారు, ఆందోళన చేశారు. ఎందుకు కారణం ఏమంటారు? అంటే డంపింగ్ యార్డ్ అక్కర్లేదట. డంపింగ్ యార్డ్ అవసరం లేదని కాదండి, పుండు మీద కారం చల్లినట్టు ఉన్న సమస్యల మీద ఇంకో సమస్య తీసుకొచ్చి ఎత్తేస్తా అంటే అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు న్యాయం? ఎక్కడో ఉన్న సమస్యను తీసుకొచ్చి ఇక్కడ ఎత్తేయడం కాదు, ఉన్న సమస్యలను తీర్చకుండా మళ్ళీ ఇంకా కొత్తగా సృష్టిస్తే చూస్తూ ఊరుకోలేం కదా. ఈరోజు లక్డారం గ్రామం అనేది అనేక విధాలుగా నష్టపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ క్రషర్స్ పెట్టి పంట నష్టము, అక్కడ ఉన్నటువంటి పశువులు నష్టపోతున్నారు, పంట నష్టపోతున్నారు. అంతేకాకుండా పొల్యూషన్కి, ఆ సౌండ్కి ఈరోజు ఒక 2 రూమ్లు వేసుకుంటే ఆ సౌండ్కి పర్రెలు వాసి ఇండ్లు కూడా కూలిపోయే శిథిలా వ్యవస్థకు చేరుకుంటుంది. అలాంటి సందర్భంలో మరి ఎంపీ గారు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఒక ఎంపీ గారు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, మా కష్టాలు పోతాయి, మేము కష్టాల నుంచి బయటపడతాం, మేము సంతోషంగా ఉంటామని ప్రజలు సంతోషపడుతున్నటువంటి సందర్భంలో ఎంపీ గారు వచ్చి ఏం చేసిరంటే డంప్ యార్డును దించారు. చేసింది ఏమీ లేదు, డంప్ యార్డును దించారు. మరి దాన్ని చూస్తూ ఎందుకు ఊరుకుంటాము? ప్రజల పక్షాన నేను పోరాడుతున్నాను. అక్కడ న్యాయం లేదా? న్యాయంగానే పోరాడుతూ అక్కడ వాళ్ళకు జరుగుతుంది అన్యాయం కాదంటారా? అన్యాయం కాదని చెప్పమనండి, గ్రామ ప్రజల్ని చెప్పమనండి, మాకు ఇది అన్యాయం కాదు, మాకు డంపింగ్ యార్డ్ పడితే మాకు బాగానే ఉంటుందని చెప్పమంటే నేను కూడా సైలెంట్ అవుతాను. ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉంటే వాళ్ళ పక్షాన నిలబడ్డాను. దాన్ని కలెక్టరేట్ వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది. అంతటితో కూడా ఆగదు, ఆ డంప్ యార్డ్ కూడా తీసుకొస్తామంటే ఆ గ్రామ ప్రజలకు అండగా నిలబడతాను. ఎక్కడి వరకైనా వారితో పాటు పోరాడడానికి నేను ఆ రోజు కూడా చెప్పాను, నా ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా ఎవరికి భయపడేది లేదు. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం, న్యాయం పక్షాన్ని నిలబడతాం, న్యాయంగా పోరాడతాం. పటాన్చేరు నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల కాలంలో మీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలకు పైగా తెచ్చి అన్ని అభివృద్ధి పనులు చేశామని చెప్పి ఈ మధ్య ప్రకటించారు. అంటే మీరు అసలు అభివృద్ధి జరగలేదన్నట్లు ప్రతిదీ నెగిటివ్గా ఎందుకు మాట్లాడతారు? 4,000 కోట్లతో అభివృద్ధి పనులు చేశారట కదా. 4,000 కోట్లతోటి
ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తే ఈరోజు ఇంటింటికి గడప గడపకి వెళ్ళి ఓటేయండమ్మా, నన్ను గెలిపించండమ్మా అని అడగాల్సినటువంటి పరిస్థితే రాకూడదు. ఎందుకంటే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే ప్రజలు అభివృద్ధి చెందింది అనుకుంటే ఎన్నుకుంటారు కదా, గెలిపించుకుంటారు కదా. మరి ఈరోజు అన్ని కోట్ల అభివృద్ధి జరిగితే మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ కడిగిన అద్దంలాగా ఉండాలి. మరి ఈరోజు ఒక్కసారి మా కాన్స్టిట్యున్సీకి వచ్చి చూడండి, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే డ్రైనేజీస్ వాటర్, కార్లో ఎక్కి రోడ్ ఎక్కాలంటే గుంతలమయమైనటువంటి రోడ్లు. ఈరోజు ఒక ఐఐటి కాలేజ్ ఉంది, అక్కడ దాని పరిస్థితి చూస్తే ఈరోజు స్టూడెంట్స్ వెళ్ళి క్లాస్ రూమ్లలో కూర్చోవాలంటే ఎప్పుడు పైకప్పు ఊడి పడి మీద పడితే ప్రాణాలు పోతాయనే విధంగా మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆ కాలేజ్ పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేకాదు ఈరోజు పటాన్చెరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇంటెన్సివ్ కేర్ లేదండి. మరి అన్ని కోట్ల అభివృద్ధి చేస్తే ఈరోజు ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అక్కడ సరి అయినటువంటి హాస్పిటల్లో సరి అయినటువంటి సిబ్బంది కూడా లేదు, సరి అయినటువంటి పరికరాలు కూడా లేక ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఎందుకు ప్రజలు మరి పట్నం దారి పట్టాల్సి వస్తుంది? మేము హైదరాబాద్కి కూత వేస్తే పలికే దిశలో ఉన్నాం, అయినా కూడా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? అంతేకాదు ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే గుమ్మర్దాల మండల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక గర్భిణీ స్త్రీలు పోయి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కరెంటు లేక, ఇన్వర్టర్ లేక ఆపరేషన్స్ చేసే పరిస్థితి లేదని అక్కడ ఉన్నటువంటి మహిళల్ని సంగారెడ్డికి, నర్సాపూర్కి తరలిస్తుంటే మరి గర్భిణీ స్త్రీ అక్కడికి పోయేవారికి తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాలి, తన బిడ్డ ప్రాణాలని కాపాడుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇన్ని వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ఒక 50,000 రూపాయలు అక్కడ ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకు మరి ఇన్వర్టర్ ఏర్పాటు చేయలేకపోయారు? దాని మీద కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సంగారెడ్డి పోయి కూడా మేము అడగడం జరిగింది, ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది, ఏర్పాటు తక్షణమే చేయాలని కూడా అడిగి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేరు దాని మీద. లేని పక్షంలో మేము కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఇన్ని వేల కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పమంటున్నాను నేను. ఇంకొకటి ఉదాహరణ, ఒక బాల్బడి స్కూల్ తీసుకుంటే ఎలుకలు పరిగెడుతున్నటువంటి, నా దగ్గర వీడియో కూడా ఉంది, మీకు చూపించమంటే వీడియో చూపిస్తాను. ఎలుకలు పరిగెడుతూ కూలిపోయినటువంటి ఒక చిన్న రూమ్లో పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తుంటే అనేక రోగాలు వచ్చి ఆరోగ్య పరిస్థితులు పాడైతుంటే అక్కడ వెళ్ళి నేను ఫైట్ చేస్తే, అంటే కట్టిన బిల్డింగ్ కూడా తాళం వేసుకొని పెట్టి, ఎందుకమ్మా మరి అది ఎందుకు ఇవ్వలేదు, మీకు ఆ భవనం ఉంది కదా, కట్టిరు కదా, ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఎమ్మెల్యే గారికి ఓపెనింగ్ చేసే టైం లేక ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అంటే ఆ విధంగా ఈరోజు అక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉందంటే నేను చెప్తున్నాను. అప్పుడు తక్షణమే ఇవ్వాలి, ఇవ్వకపోతే దీనికి ధర్నా కూడా కూర్చుంటామని నేను ఫైట్ చేసిన తర్వాత ఒక బాల్బడి స్కూల్కి ఒకటి ఇచ్చారు. ఇంకా మిగతా ఉన్న 5-6 బాల్బడి అంగన్వాడీ స్కూల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. ఈరోజు మీరు వచ్చి చూడండి ఏ విధంగా ఉన్నాయనేది తెలుస్తుంది. అభివృద్ధి జరిగితే ఈరోజు ప్రజలు తప్పకుండా అభివృద్ధి జరిగింది అనుకుంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే నమ్ముతారు, ప్రజలే నిలబడతారు. ఎమ్మెల్యే గారేమో ఈరోజు కాన్స్టిట్యున్సీ పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. మరి ఎమ్మెల్యే గారేమో 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. కనీసం 40 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందేమో చూపించమనండి. మరి నిజంగా 4,000 కోట్ల రూపాయలు వచ్చిందేమో, మరి అది ఎక్కడ పోయిందో నాకైతే తెలియదు. ఎమ్మెల్యే జేబులో పోయిందేమో, ఆ పరిస్థితి నాకు తెలియదు, అది ప్రజలే చెప్పాలి. ఎమ్మెల్యే జేబులో పోయిందో అభివృద్ధి జరిగిందో ఇక్కడ కనబడుతుంది. ఒకవేళ నిజంగా 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగినట్టయితే నేను చర్చకు సిద్ధం, మీరు చర్చకు సిద్ధమా? ఈ 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి ఎక్కడ జరిగిందో మరి ఎమ్మెల్యే గారు తప్పకుండా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల ముందుకు వచ్చి మరి చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి నేను కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ ఎమ్మెల్యే గారు చర్చకు వస్తానంటే నేను కూడా చర్చకు వస్తాను. తప్పకుండా ప్రజలకు చెప్తే అభివృద్ధి జరిగితే ప్రజలందరితో పాటు నేను కూడా గర్వపడతాను, నేను కూడా దాన్ని స్వాగతిస్తాను. కానీ ఈ డబ్బులు మాత్రం ఎక్కడ పోయినాయి అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చర్చకు సిద్ధం అంటున్నారు అంటే అధికారుల ముందు చర్చ పెడతారా, లేదు పబ్లిక్లో చర్చ పెడతారా? జనం ముందా? పబ్లిక్లోనే పెట్టాలి కదండి. పబ్లిక్లో పెడితే పబ్లిక్ తెలుస్తుంది. ఎందుకంటే నేను
అభాండాలు వేస్తున్నానా వాస్తవాలు చెప్తున్నానా అనేది ప్రజలు కూడా తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకోవాలంటే ప్రజల మధ్యలోనే పెడితేనే నిజానిజాలు అనేది ప్రజలు తెలుసుకుంటారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్గా చాలా డెవలప్ అయిపోయింది. మీరు చెప్పిన సమస్యలు అయితే ఉన్నాయి. అంటే అక్కడ మీ నియోజకవర్గ ప్రజలు కానీ లేదు, అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రకరకాల ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇంకా రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడ సెటిలర్స్ చాలామంది ఉన్నారు. ఒక ఇంటికి అవసరమైండే ఒక 2 సెంట్ల స్థలం కొనాలంటే వణికిపోతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, డబల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. అంటే అసలు ఈ సమస్యకు మూలం ఏమంటారు, కారణం ఏమంటారు? మీరు దాదాపు 15 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రజల మధ్యనే తిరుగుతున్నా అంటున్నారు కదా, కారణం ఏంటంటారు ఈ సమస్యకు? మీరు అడిగిన ప్రశ్నలోనే కారణం ఉంది. మీరే చెప్తున్నారు భూ కబ్జాలని, డబుల్ రిజిస్ట్రేషన్స్ అని, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ అని. వాస్తవం అండి అది. ఈరోజు వాస్తవంగా జరుగుతుంది అదే. ఈరోజు ఒక 100 గజాలు ఇండ్ల జాగా కొనాలంటే ఈరోజు జాబులు చేసుకునే వాళ్ళు మరి వచ్చినటువంటి డబ్బుతోటి ఇల్లు నడిపించుకొని, పిల్లల్ని చదివించుకొని, కుటుంబం నడుపుకొని కొనాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా ఇంటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో కొద్దో గొప్ప డబ్బు దాచుకొని లోన్లు తీసుకొని మరి లోన్ కట్టుకుంటామనే ధైర్యంతో ఒక 100 గజాల స్థలం తీసుకుంటే దాన్ని ఈరోజు మరి డబుల్ రిజిస్ట్రేషన్స్, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ ఉండడం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇంటి కళ నెరవేరలేకపోతుంది. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే ఉన్నాయి. అది మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే ఉందని కాకుండా నేను చెప్పేదే కాకుండా ఈరోజు మా పటాన్చెరులో అనేక మంది నాయకుల మీద కూడా కేసులు అయినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. దాన్ని మళ్ళీ నానోరితో ఎందుకు చెప్పిస్తారు, నాతో ఎందుకు చెప్పిస్తారు? అక్కడ జరుగుతున్న వాస్తవం ప్రజలకు తెలుసు, అన్ని మీడియాలలో వచ్చింది, కేసులైనా అన్ని విధాలుగా కూడా బయటకు వచ్చింది. అది వాస్తవం కాదంటారా? అదే మీడియాలో కూడా రకరకాల కథనాలు చాలా కాలం చూస్తాను, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా భూ కబ్జా, డబుల్ రిజిస్ట్రేషన్స్ అని. నేను అడిగింది ఈ పరిస్థితికి కారణమేమని. అంటే ఎవరు చేశారు, ఏ కారణం ఏమంటారు? రకరకాల కారణాలు కాదండి. మీరు అంటున్నారు కదా రకరకాలుగా మీడియాలో వస్తున్నాయి కథనాలు వస్తున్నాయి అంటారు కదా. కథనాలు కాదు, వాస్తవాలు వస్తున్నాయి. అవి నిజం చెప్పాలంటే కాన్సెన్సీలో జరుగుతున్నటువంటి వాస్తవాలు అవన్నీ కూడా. ఈరోజు వాటి వల్లనే మా ఈ బిరంగూడ దగ్గర తీరా కట్టుకున్నటువంటి ఇండ్లను రేపు గృహప్రవేశాలు పూలు కట్టి డెకరేషన్ చేసి అన్నీ వేసి రెడీ ఉండి చుట్టాలు పక్కాలు అందరు వచ్చి నిలబడి తెల్లారితే గృహప్రవేశం అంటే ఈరోజు జేసీపీ పెట్టి మొత్తం ఇండ్లను కూలగొట్టినటువంటి సందర్భాలు మీకు తెలుసో లేదో వెలుగులోకి వచ్చాయి. అవన్నీ వాటిలో ఎవరెవరి హస్తం ఉందనేది కూడా బయటకు వచ్చినాయి, ఎవరెవరి కేసులు అయినాయి అనేది కూడా తెలుస్తుంది. అవన్నీ వాస్తవాలే కదా, కథనాలు ఎందుకు అవుతాయి? వాస్తవాలు కాబట్టే కదా ఈరోజు వాళ్ళ నోట్లో మట్టి కొట్టిరు. వాళ్ళు పడ్డటువంటి కష్టార్జితం మొత్తం బూడిదలో పోసినటువంటి పన్నీరు అయింది. ఈరోజు వారు పడుతున్నటువంటి కలకల అంతా ఇంత కాదు. ఈరోజు కొంతమంది ప్రాణాలు తీసుకునే వరకు కూడా వెళ్ళారు. అంటే వారు ఆత్మహత్యలకు కూడా పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ వాస్తవాలు కాదంటారా? ఇవన్నీ వెలుగులోకి రాలేదా? ఇవన్నీ కథనాలు కాదు కదా. ఇవన్నీ జరుగుతున్నవయ్యే నిజమైనటువంటి వాస్తవాలే. వాటి మీద అనేక మంది నాయకుల మీద కూడా కేసులు కావడం జరిగింది, కేసులైనాయి, మరి సస్పెండ్ కావడం కూడా జరిగింది. అనేక మంది హస్తం ఉంది కాబట్టి ఈరోజు అక్కడ ఎవరన్నా 100 గజాలు కొనాలి అంటే కూడా ఈరోజు భయపడుతున్నారు. ఇక్కడ కొనే కంటే ఇంకెక్కడన్నా కొందామనే అంతవరకు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయపడుతున్నారు. అలాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గం నుంచి మీరు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ టికెట్ కోసం ఒక 4-5 రేసులో ఉన్నారు. హైకమాండ్ మీకే టికెట్ ఇవ్వాలనుకునే ప్రత్యేకతలు మీలో ఏమున్నాయి? ఎందుకు ఇవ్వాలని? ప్రత్యేకతలు ఏమున్నాయి అని అంటే ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంది? ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలకు అన్నా అంటే నేనున్నా అని బయటకు వచ్చేటువంటి నాయకుడు కావాలని ప్రజలు చూస్తున్నారు. మరి నేను ఈరోజు కాదు, ఒక పొలిటికల్లోకి వచ్చిన తర్వాతనే కాదు, రాజకీయాలకు వచ్చినాకనే నేను ప్రజల పక్షాన లేను.
రాజకీయాలకు రాకముందు కూడా ఒక ట్రస్ట్ ద్వారా నిత్యం అనునిత్యం ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలబడుతున్నాను, ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాను, అధికార పార్టీ మీద పోరాడుతున్నాను. ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ఏవైతే పొరపాట్లు ఉన్నాయో, ప్రజలకు ఏదైతే న్యాయం జరగడం లేదో ఆ అన్యాయం మీద పోరాడుతున్నాను. ప్రజలు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా వారి మధ్యలో ఉండి ఒక అధికారం లేకపోయినా ఆర్థికంగా కూడా అన్ని విషయాలలో మా యొక్క ట్రస్ట్ ద్వారా నా సొంత డబ్బులతోటి నేను ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నాను, పోరాడుతున్నాను. కాబట్టి ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాను. కాబట్టి నేను చేస్తున్నటువంటి సేవను గుర్తించి కావచ్చు, నేను ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఒక కార్యక్రమాలు కావచ్చు, ప్రతిదీ తీసుకుంటే ఈరోజు నాకు నమ్మకం ఉంది. నేను ప్రజల పక్షాన నిలబడ్డాను, ప్రజలకు నా మీద మంచి అభిప్రాయం ఉంది, ప్రజలు కూడా నన్ను కావాలని కోరుకునే స్టేజ్కి నేను వెళ్ళాను. కాబట్టి అధిష్టానం కూడా గుర్తించి ఇస్తుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఇస్తే నేను ఈరోజు ఏంటంటే అధికారం కావాలనో పదవులు కావాలనో నేను రాజకీయాలకు రాలేదండి. నాకు పదవులు వద్దు, నాకు అధికారం కావాలని కాదు, ఒక డబ్బు సంపాదించుకోవాలనే కోరిక లేదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు. నేను ప్రజల మనసును దోచుకోవాలనే నేను ప్రజల మధ్యలోకి వచ్చాను. ఈరోజు అది నేను ప్రజల మనసును నేను దోచుకున్నాను. కాబట్టి ఈరోజు ఒకవేళ అధికారం వచ్చినా కూడా ప్రజలలో ఒక్కరిగా వాళ్ళ మధ్యలుండి వాళ్ళ కోసం పోరాడతానికి తప్ప అధికారం నా చేతులు ఉందనేది నేను ఏ రోజు కూడా భావించను. అధికారం నేను ఉందనేదే మర్చిపోయి ప్రజల మనిషిగా నేను జీవించాలనుకుంటున్నాను, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నాను. కాబట్టి రేపు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ నేను ఇస్తే గెలిచినా గెలవకపోయినా ఇదే విధంగా గత 15 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ప్రజల మధ్యలో ఉంటున్నానో అదే విధంగా రాబోయే రోజులలో కూడా ప్రజల మధ్యలోనే ఉంటాను, ప్రజల పక్షాన నేను నిలబడతాను, ప్రజల కొరకే పోరాడతాను. ఎక్కడి వరకైనా కూడా తీసుకెళ్ళి ప్రజల గురించి నిలబడడానికి నేను సిద్ధంగా ఉంటాను. పటాన్చెరు నియోజకవర్గము అంటే అటు పూర్తిగా సిటీ కాదు, పూర్తిగా రూరల్ కాదు. ఇలాంటి నియోజకవర్గాల్లో రాజకీయాల్లో రాణించడం అనేది అసలు మగవాళ్ళకే చాలా కష్టం. మీరు గత 10-12 ఏళ్ళుగా రాజకీయాల్లో ఆందోళనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అధికార పార్టీ మీద పోరాడుతున్నారు. ఎట్లా రాణించగలుగుతున్నారు? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉందా? ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇంతవరకు వెళ్ళాం. ట్రస్ట్ ద్వారా కూడా భార్యాభర్తలు ఇద్దరం ప్రజలకు సేవ చేస్తున్నామంటే మాది ఒక ఉమ్మడి ఫ్యామిలీ, 4 మెంబర్స్ బ్రదర్స్. మేము ఇప్పటికీ అందరం ఉమ్మడి ఫ్యామిలీ, నలుగురం ఒకే కుటుంబంలో ఉంటాం. మేము ఒక భార్యాభర్తలమే కాదు, మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం మాకు సపోర్ట్ చేస్తూ ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా అంటే అటు సిటీ కాదు, ఇటు పల్లెటూరు కాదు. మరి రాజకీయాలలో రాణించాలంటే కష్టమని ఎప్పుడైతే మీరు చెప్తున్నారో అది నిజంగా వాస్తవం. కానీ నేను రాజకీయాలలో ఇంట్లో నుంచి రాజకీయాలకు రాలేదు, సేవాభావంలో నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాలలోకి వచ్చాను. కాబట్టి ప్రజలు నన్ను నమ్ముతున్నారు ఈరోజు. ఎందుకంటే నేను రాజకీయం చేయడం గురించి వస్తే నిజంగా మీరు అన్నట్టు అందరు రాజకీయ నాయకులకు ఏ విధంగా ఇబ్బందులు ఉంటుండనో నాకు కూడా అదే ఇబ్బందులు ఉంటుండే. కానీ నేను ముందుగా రాజకీయం గురించి నేను ప్రజలలోకి పోలేదు, ప్రజల గురించి ప్రజలలోకి వెళ్ళాను. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే ఏ అధికారం లేకుండా, ఏ ఒక అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏది కూడా ఒక పదవి లేకుండా ఈరోజు అక్క మనతోటి ఏకీభవిస్తూ మన సమస్యల మీద పోరాడుతూ మనకు అండదండగా నిలబడుతూ తన సొంత డబ్బును ఎప్పుడైతే ఖర్చు పెట్టి కష్టపడి ప్రజల గురించి పోరాడుతుందో ఇలాంటి నాయకురాలు వస్తే మనకు మేలు జరుగుతుంది, మన కష్టాలు తీరుతాయి, మనం అందరము కూడా మరి మంచి భవిష్యత్తు ఉంటుంది మనకు అని ఈరోజు అక్కడ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి వారి ప్రజల కోరిక మేరకు, అధిష్టానం నిర్ణయం మేరకు నేను తప్పకుండా ప్రజలలోనే ఉంటాను, ప్రజలకు ఇదే విధంగా సేవ చేస్తుంటాను. ఈ విషయంలో మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎప్పుడూ కూడా ఒక పదవి వస్తేనే కాదు, అధికారంలో ఉంటేనే కాదు, నేను ఒక గోదావరి అంజిరెడ్డిగా బయటికి వెళ్ళినా కూడా నాకు సపోర్ట్ చేయడానికి మా ఫ్యామిలీ సిద్ధంగా ఉంది ఈరోజు. ఇప్పుడు ఎస్ఆర్ ట్రస్ట్ తరఫున అటు వృద్ధులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, మీరు ఏ రకమైన
సహాయం అందించారు? ఇప్పుడు వృద్ధులకు అనే విషయానికి వస్తే అనేక విధాలుగా, అంటే వాళ్ళ ఇంట్లో కొడుకులు పోషించలేని పరిస్థితి ఉండొచ్చు, పింఛన్లు రాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మాకు ఈ విధంగా కష్టపడుతున్నాం, కష్టాలలో ఉన్నాం, చేస్తున్నామంటే వాళ్ళకి ఆర్థికంగా ఎన్నో విధాలుగా సహాయపడుతున్నాను నేను. అంటే ఇంట్లో ఒక మనిషి, మా ఇంట్లో ఒక మెంబర్ పెరిగింది అనుకుంటున్నాను అంతే. మా ఇంట్లో ఒక మెంబర్ పెరిగింది, మాతో పాటు మేము ఇప్పుడు 18 మంది ఇంట్లో ఉంటాం, టోటల్గా 18 మెంబర్స్ ఉంటున్నాం. మాలో ఇంకిద్దరు వచ్చారు, ఇంకో 10 మంది జాయిన్ అయ్యారు. అదేవిధంగా వారికి ఆర్థికంగా సహాయం చేస్తున్నాం. ఈరోజు వృద్ధులకు ఎవరైతే లేరో, నిన్న కూడా వృద్ధులు ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వారికి కూడా మేము నిత్యావసర వస్తువులు, ఇంటికి కావాల్సినటువంటి సరుకులు కూడా వాళ్ళకి అందజేస్తుంటాను అప్పుడప్పుడు. అంతేకాకుండా వారికి అవసరమైతే కట్టుకోవడానికి చీరలు, అంటే లేనప్పుడు వాళ్ళకు ఆర్థికంగా చీరలు ఇవ్వడము, ఆ విధంగా వృద్ధులకు సపోర్ట్ చేస్తుంటాం. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకోలేని వాళ్ళు చదువుకోగలుగుతున్నారు, అంటే చదవగలిగి కూడా చదువుకునే స్తోమత లేని వాళ్ళకు ఈరోజు స్కాలర్షిప్లు ఇస్తూ వాళ్ళని ఎంతోమందిని చదివించి, మరి ఈరోజు చాలామంది మా దగ్గరకు వచ్చి మీ ప్రోత్సాహంతో ఒక ఎస్ఆర్ ట్రస్ట్ తోటి ఈరోజు మేము చదువుకొని వృద్ధిలోకి వచ్చినామని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తెలుసుకుంటా కూడా తెలుస్తుంది. ఆ విధంగా స్టూడెంట్స్కి, అంటే ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము ఈరోజు కాదు, గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా బుక్స్ పంపిణీ చేస్తుంటాం. అదేవిధంగా బ్యాగ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కిట్స్ కావచ్చు, అనేక విధాలుగా స్కూల్కి సంబంధించి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు, ఈరోజు ఎవరైతే ఉద్యోగాలు లేవని చెప్పి మరి మనల్ని ఆశ్రయించి వస్తారో వారికి ఈరోజు మాకు కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, వారికి జాబులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కంపెనీలలో పెట్టించుకొని జాబులు ఇచ్చి వారికి ఈరోజు ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. అంతేకాకుండా మాకున్నటువంటి పరిచయాలతోటి అనేక కంపెనీలలో కూడా వాళ్ళ స్టడీస్కి తగ్గట్టుగా ఎవరైతే పై చదువులు చదువుకున్నారో మంచి ఉద్యోగాలు కావాలంటే వారిని కూడా మేము పంపించి, మేము అడిగి వారికి ఉద్యోగాలు ఇప్పించి కూడా వారికి హెల్ప్ చేస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు అనేక కంపెనీలలో కూడా అరవింద ఫార్మా కావచ్చు, ఇంకో కంపెనీలు కావచ్చు, చాలా కంపెనీలలో కూడా మేము చాలామందిని ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు పెట్టించడం జరిగింది. మన మధ్య జరిగిన ఈ సుదీర్ఘ ఇంటర్వ్యూలో చాలా ఇష్యూస్ మీద మీరు మాట్లాడారు. సార్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని కూడా చెప్తోంది. మీ నియోజకవర్గంలో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదంటారా? అని అంటే రాలేదని చెప్పలేను. ఎందుకంటే మా పడాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారికి మాత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టివ్వడం జరిగింది. అంటే ఆయనకు ఒకరికి మాత్రం వచ్చిందండి. ఎందుకంటే ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు బీద పరిస్థితిలో ఉన్నారు కాబట్టి క్యాంప్ ఆఫీస్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారనే ఉద్దేశంతో అక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టించిర్రు. మరి ఒక పెద్ద దిక్కైనటువంటి ఎమ్మెల్యే గారికి అయితే కట్టించిరు. ప్రజలు ఆస్తిపరులు అనుకుంటున్నారేమో ఈరోజు ప్రభుత్వం. ప్రజలకు అన్ని విధాలుగా ఆస్తిపరులు, ఇండ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మెల్లగా కట్టిస్తాము అని అనుకుంటున్నారేమో, మరి నాకు తెలియదు. కాబట్టి ఒక్కరికి మాత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మాత్రం వచ్చింది. సార్, మీరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, మీరు ఫైటింగ్ స్పిరిట్తో ముందుకెళ్తున్నారు. అంటే ఇది అంజిరెడ్డి గారిని పెళ్లి చేసుకున్నాకనే ఈ ఫైటింగ్ స్పిరిట్, ఈ ధైర్యము, ఈ తెగ వచ్చా, లేదు మీరు చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచే ఈ రకమైన మనస్తత్వం ఉందా మీకు? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ధైర్యంగానే ఉండేదాన్నండి. ఎందుకంటే మేము మా అమ్మ నాన్నకి, మా నాన్న పేరు మాధవరెడ్డి, మా అమ్మ పేరు సుశీలమ్మ. వారికి సంతానం 3 అక్క చెల్లెళ్ళం, 2 అన్నదమ్ముళ్ళు. అందరితో కూడా నేను గట్టిగా పోరాడేదాన్ని, గట్టిగా ఫైట్ చేసేదాన్ని. అప్పట్లో మా ఊర్లో కూడా మా నాన్న వాళ్ళు పోలీస్ పటేన్లు కాబట్టి ఊర్లో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా, ఏవొచ్చినా కూడా మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు దేనికి భయపడకుండా, ప్రజలకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా, అంటే అప్పుడు ఊర్లలో పోలీస్ పటేన్లు అంటే తెలుసు, ఇంటి ముందర ఒక పంచాయతీ పెట్టేసి అరుగుల మీద కూర్చొని చెప్పేవాళ్ళు. ఆ విధంగా మా నాన్న కూడా ప్రతి సమస్యను కూడా వారికి సమాధానం చెప్తూ, పంచాయతీలు చెప్పుకుంటూ, ఊర్లో ఒక పెద్ద మనిషిగా పోలీస్ పటేల్గా ఒక వెలిగారు. కాబట్టి చిన్నతనం నుంచి కూడా చూస్తూ వచ్చాము. అదే ధైర్యం మా ఫ్యామిలీలో నాకు కూడా ఉంది. నేను అందరినీ కూడా ఎదిరించుకుంటూ, అంటే ఏ దానికైనా కూడా ధైర్యం, ఎప్పుడూ నా ధైర్యాన్ని నేను కోల్పోకుంటూ
వచ్చేదాన్ని. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత అక్కడ కూడా అదే ధైర్యంతో ఉన్నాను. అదేవిధంగా మా అత్తగారింట్లో కూడా నన్ను ప్రోత్సహించడం జరిగింది. అందరు కూడా నన్ను అంటే నా ధైర్యానికి నేను అనేదానికి కూడా అందరు సంతోషపడే వాళ్ళు, అందరు కూడా నాకు ప్రోత్సహిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు అక్కడ పుట్టింట్లో ఇటు అత్తారింట్లో తర్వాత ఇప్పుడు ప్రజలలో కూడా అదే విధంగా నేను వెళ్తూ ఉన్నాను. వారి ప్రోత్సాహం అక్కడ పుట్టింటి వాళ్ళది, ఇక్కడ అత్తగారింటిలో కూడా ఫుల్ మాకు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా వారి ప్రోత్సాహం మాకు నిండుగానే మెండుగానే ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ప్రజల యొక్క ప్రోత్సాహం మా మీద ఎక్కువగా ఉంది. అంటే మా మీద వారికి నమ్మకం ఎక్కువగా ఉంది. కాబట్టి అది మాకు ఒక మనోధైర్యం, ప్రజలదే మాకు ఒక మనోధైర్యం, ప్రజలదే మాకు ఒక బలం. ఈరోజు మీరు అన్నారు కదా ప్రజలలో మీకు బలం ఉందా అంటే, మా బలమే ప్రజలు, మా మనోధైర్యమే ప్రజలు. కాబట్టి అదే ధైర్యంతో నేను ముందుకు వెళ్తానని చెప్పదలుచుకున్నాను. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తనకు తప్పకుండా వస్తుందని గోదావరి గారు చాలా ధీమాగా ఉన్నారు. టికెట్ వచ్చినా రాకపోయినా, టికెట్ వచ్చి గెలిచినా గెలవకపోయినా తానైతే ప్రజల పక్షాన ఉంటాను, ప్రజల కోసమే ఫైట్ చేస్తూ ఉంటానని చెప్పి గోదావరి గారు అంటున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే. మంచి అవకాశం కల్పించినందుకు మీకు కూడా మా యొక్క ధన్యవాదాలు.